చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం మేము ఈ హెయిర్ డై వాడడం వల్ల మా కంటికి ఏమన్నా ప్రాబ్లమా, కంటి చూపు ఏమన్నా తగ్గుతుందా, లేకపోతే స్కిన్ ఏమన్నా ఇన్ఫెక్షన్ వస్తుంటుందా, అది మేము హెయిర్ డై వేసుకోగానే కొంచెం తలనొప్పి అనిపించినట్టు, కళ్ళు బ్లర్గా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఇది నిజమేనా అని అడుగుతూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా కొంత కెమికల్స్తో కూడుకున్నాయి కాబట్టి కొంతమందికి పడకపోవడము, ఎలర్జీస్ రావడము, అది వేసుకోగానే తలనొప్పి అనిపించడము, ఇవి చాలామంది ఫేస్ అవుతూ ఉంటారు. అలా కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా చేసుకునేటువంటి హెయిర్ ప్యాక్స్ మనకి ఆయుర్వేదిక్లో అవైలబుల్గా చాలా ఉంటాయి. సో దాంట్లో ఒకటి నేను ఈరోజు చెప్తాను. ఇది మీరు రెగ్యులర్గా వేసుకున్నట్టయితే హెయిర్ నల్లగా అవడమే కాకుండా మీ తలకి కూడా చాలా అది హెల్దీ అనమాట. అంటే స్కాల్ప్ హెల్త్ని కూడా అది పెంచుతుంది. సో 2 బెనిఫిట్స్, ఒకటి హెయిర్ బ్లాక్గా అవుతుంది, మీ తలలో ఉన్నటువంటి చుండ్రు, డాండ్రఫ్ ఇవంతా కూడా తగ్గిపోయి హెల్దీగా కూడా అవుతుంది. సో దానికి మీకు చేయాల్సిందల్లా గోరింటాకు ఆకులు కావాలి, ఫ్రెష్ మెహందీ ఆకులు తీసుకోవాలి. అవైలబుల్గా లేదు అన్న వాళ్ళు గోరింటాకు పౌడర్ ఫ్రెష్ది మీరే అది దొరికిన టైంలో చేసి పెట్టుకున్నది తీసుకున్నా పర్లేదు. సో ఫ్రెష్ మెహందీ ఆకులని ఒక గుప్పెడు తీసుకోవాలి. దాంట్లో ఒక మంచి పెద్ద బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ జ్యూస్ లాగా చేసేసి ఆ జ్యూస్ అనేది పోయాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని నార్మల్గా ఆ గిన్నెలో ఫస్ట్ కొన్ని నీళ్లు పోయాలి. ఆ నీళ్లు పోసిన తర్వాత ఈ మెహందీ ఆకులని, గోరింటాకు ఆకులను వేయాలి. ఈ బీట్రూట్ జ్యూస్ కూడా ఒక మొత్తం బీట్రూట్ని జ్యూస్ లాగా చేసి ఆ జ్యూస్ అందులో పోయాలి. ఆ తర్వాత దాంట్లో 1 స్పూన్ మెంతి పౌడరు, 1 స్పూన్ కలౌంజీ పౌడరు, 1 స్పూన్ కరివేపాకు పౌడర్, ఈ 3 కూడా వేసి బాగా దీన్ని మరిగించాలి. అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా చాలా వరకు ఎవాపరేట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఆ ఆకులు, ఈ పౌడరు అంతా కలిపి కొంచెం మామూలుగా ముద్దలాగా ఉన్నప్పుడు దీన్ని తీసి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని మీరు రెగ్యులర్గా వేసుకుంటూ ఉన్నట్టయితే హెయిర్ అనేది మంచిగా బ్లాక్గా ఉంటుంది.